జూలై 15న రెండు తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన విజయాన్ని సాధించినందుకు ఈరోజు మనం భాగ్యనగరంలో ఎల్వి ప్రసాద్ ల్యాబ్లో షోను మళ్ళీ అందరూ దర్శక మిత్రమండలి అందరూ వచ్చి మళ్ళీ చూడాలి, కాన్సెప్ట్ ఏంటని ఒక ఉద్దేశంతో ఈరోజు సినిమా అందరూ చూడడం జరిగింది. ఇది నిజంగా ఒక మాటలో చెప్పాలంటే ఈ మధ్య కాలంలో ఇలాంటి గొప్ప చిత్రం నేను చూడలేదు. ఒక నేపథ్య గ్రామం నుండి టౌన్లో నుంచి రైతుల కష్టాల నుంచి తర్వాత వాచ్మెన్ లైఫ్ ఎలా ఉంటుంది, పిల్లలు కష్టపడి చదివితే డాక్టర్లు అవుతారు అని అన్ని కోణాల్లో చూపించుకుంటూ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మేనరికం సంబంధాలు బాగా ఎక్కువగా అవుతాయి. అటువంటి మేనరికం సంబంధాలు చేసుకుంటే ఎంత సమస్యలు వస్తాయి, సమస్యలు మనం ఎలా కొని తెచ్చుకుంటామనే విషయాన్ని చక్కటి కోణంలో చూపించారు మన ఉప్పు రమేష్ గారు. అది అందరికీ కనువిప్పి కావాలి. మేనరికం సంబంధాల వల్ల పుట్టబోయే పిల్లలు రియల్గా చాలా ప్రాబ్లమ్స్ వాళ్ళల్లో వంశపారంపర్యంగా వచ్చే జబ్బులు వస్తాయి. ఉదాహరణకి మా సొంత తమ్ముడే సొంత కూతురు చేసుకోవడం వల్ల వరుసగా 2 పిల్లలు చనిపోయారు. కారణం ఏంటంటే వాళ్ళలో బ్లడ్ తయారుగా అయ్యి ఒక 10 years తర్వాత చనిపోతారన్నమాట. అటువంటి సందర్భంలో స్వయంగా మా తమ్ముడికి మా అక్క కూతురు చేయడం వల్ల, ఆయన పేరు నరసింహ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో చేస్తారు. అదే రియల్ స్టోరీ ఇక్కడ చూశాను నేను. 2 పిల్లలు చనిపోయారని పుట్టిన తర్వాత 5-6 సంవత్సరాల తర్వాత వాళ్ళకు బ్లడ్ తయారు కాదు. చివరికి కారణం ఏదని అన్నారంటే డాక్టర్స్ మేనరికం సంబంధం చేసుకోవడం వల్ల ఇలాంటి జబ్బులు వస్తాయి, వింత జబ్బులు. అది దానికి మెడిసిన్ కూడా కనుక్కోలేని జబ్బులు వస్తాయి. కాబట్టి దయచేసి మన రమేష్ గారు చెప్పిన మెసేజ్ ఏంటంటే మేనరికం సంబంధం చేసుకోవద్దని మెయిన్ కాన్సెప్ట్ ఇందులో ఉంది. అదేవిధంగా రైతులు ఇతివృత్తం, రైతులు ఏ రకంగా సకాలంలో వర్షాలు పడక అతివృష్టి అనావృష్టితో ఎంత ఇబ్బంది పడి ఎంత చాలా ఇబ్బందులు ఉన్నారు అనే విషయాన్ని కూడా ఆ కోణంలో చూపించి జై కిసాన్ జై జవాన్ అనే నినాదంతో ఈరోజు గట్టి సందేశాన్ని ఇచ్చారు. నేను చెప్తున్నాను, ఈ మన ఉప్పు రమేష్ గారు తీసినటువంటి వీడే మన వారసుడు సినిమాని ప్రమోట్ చేస్తే నంది అవార్డు ఏంటండి, ఆస్కార్ అవార్డు కూడా వస్తుందని ఈ సందర్భంగా మనం చెప్తున్నాను. నిజంగా కూడా నేను ఎన్నో సినిమాలు చూస్తాను, నేను చిన్నప్పటి నుంచి ఎన్నో సినిమాలు చూశాను. కానీ ఇంత మంచి చిత్రము అన్ని ఆల్రౌండర్గా అన్ని కోణాల్లో యువత ఏ విధంగా పాడైపోతుంది, నిర్వీర్యమవుతుంది, మత్తు పదార్థాలకి జూదానికి ఎలా అలవాటు పడిపోతున్నారు, సప్తమహావ్యసనాల్లో అతి నీచమైన జూదమని బెట్టింగ్ అని కూడా ఇందులో చూపించారు. తర్వాత వేరే మత్తు పదార్థాలు బానిసై వాళ్ళ జీవితాలు ఎలా నిర్వీర్యం చేసుకుంటారో విషయాన్ని కూడా చూపించారు. రైతుల విషయాన్ని చూపించారు. తర్వాత అందులో వీడే మన వారసుల్లో ఒక రోల్ మోడల్ హీరోగా, రియల్ హీరోగా కూడా ఎటువంటి హంగామా లేకుండా నేపథ్యంలో న్యాచురల్ సహజ సిద్ధంగా అందరూ నటినట్లు వాళ్ళ పాత్రను నిజంగా ప్రాణం పోశారు. దీనికి ఈ సినిమా ఇంత ఘన విజయం కావడానికి ముఖ్య కారకులు, ప్రేరకులు ఈ సినిమాలో రైటరు, పాట పాడింది వారే, స్క్రిప్ట్ రాసుకునేది వారే, డైరెక్షన్ వారే. తర్వాత అందులో అగుపించని సింహం, 4వ సింహం ఎలా ఉంటుందో అగుపించని 4వ సింహమే మన ఉప్పు రమేష్ అని చెప్తున్నాడు. అంటే వాళ్ళ పాత్ర ఎన్నిక కానీ వారిని చదివిన ఒక మేస్త్రి పని చేసుకుంటూ ఈరోజు రేపు భవిష్యత్తులో సినిమా ఇండస్ట్రీకి ఒక పెద్ద మేస్త్రి కావాలని సందర్భంగా నేను శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. కాబట్టి ఒక సామాన్య కుటుంబం నుంచి పుట్టి ఇంత పెద్ద కష్టపడి ఎన్నో రాత్రులు ఎన్ని కష్టపడ్డాడో నిద్రలేని రాత్రులు తీసి ఆ సినిమా ప్రతి విషయంలో కూడా ఎక్కడ ఇంత బోర్ కూడా కొట్టకుండా ప్రతి మినిట్ ట్విస్ట్ చూపించుకుంటూ సినిమాని ఒక అగ్రగామిగా ఎత్తుకెళ్ళారు. కాబట్టి ఇది నంది అవార్డే కాదు, నేను సోదరుడు చెప్తున్నాను, ఇది ఆస్కార్కు పంపిస్తే ట్రాన్స్లేషన్ చేసి ఆస్కార్ అవార్డు కూడా సంపాదిస్తుందని, విజయాన్ని చూపిస్తుందని చెప్పి ఇది ఒక రోల్ మోడల్ అని మన తెలుగు బిడ్డగా మన ఉప్పు రమేష్ ఇంకా ఎలాంటి ప్రయోగాలు చేసి మన తెలుగు జాతిని, మన భారతదేశాన్ని ప్రపంచానికి కూడా చాటి చెప్పాల్సిన సందేశాత్మక చిత్రాలు తీస్తానని నేను ఆకాంక్షిస్తూ నేను ఉప్పు రమేష్ గారిని మనస్పూర్వకంగా అభినందిస్తూ జై హింద్, జై కిసాన్, జై జవాన్.
నమస్కారం. చిన్న సన్మానం. ఇట్లా పడితే ఇప్పుడు